జేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. జగత్ కళ్యాణం కోసం వెంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసునికి జరుగుతున్న శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఉత్సవాల వేల్పుల్లో పూటకో వాహనంపై ఊరేగింపుగా స్వామివారు భక్తులను కటాక్షిస్తున్నారు. చివరి వాహనంగా అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడం కోసమే 8వ రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామివారు ఊరేగారు. బ్రహ్మోత్సవాలలో శుక్రవారం రాత్రి శ్రీ వెంకట విభుడు యుద్ధ వీరుని వలె ఖడ్గం చేతపట్టి అశ్వవాహనంపై ఊరేగారు. 10 అవతారాలలో కల్కి అవతారం చివరిది. కల్కి అవతారం ఇలా ఉంటుందని శ్రీవారు అశ్వాన్ని అధిరోహించి తెలుపుతున్నట్లుగా ఉంటుందట. పద్మావతిని మొట్టమొదటగా శ్రీనివాసుడు అశ్వారూఢుడై వేటకు వెళుతూ పద్మావతిని చూశాడని పురాణగాథ. అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు